పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పురాతన వేణుగోపాల స్వామి ఆలయంలో గత 25 సంవత్సరాలుగా భక్తులు తిరుప్పావై పారాయణం చేస్తున్నారు. ధనుర్మాసంలో వెంకటేశ్వర శరణాగతి దీక్షలను తీసుకుని ప్రతిరోజు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకుని కృష్ణా అష్టోత్తరాలు, గోదా అష్టోత్తరాలతో పాటు తిరుప్పావైకి చెందిన 30 పాసురాలను ఆలపిస్తున్నారు. దీనివల్ల సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. 30 పాసురాలు పారాయణం చేయడం వల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. గోదా అమ్మవారు ఈ 30 పాసురాలను పాడి స్వామివారిని కళ్యాణం చేసుకుని రంగనాథ స్వామిలో ఐక్యమైపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ తిరుప్పావై పాడిన వారు కాని చదివిన వారికి కాని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు అంటున్నారు. భక్తి అంతరించిపోతున్న సమయంలో ఒకసారి స్వామివారికి మహావిష్ణువు దగ్గర అమ్మవారు భూదేవి అమ్మవారు అడుగుతుంది, స్వామి కలియుగంలో భక్తులు అందరూ తక్కువైపోతున్నారు, భక్తి అంతరించిపోతుంది కదా, దీనికి ఏదైనా ఒక మార్గం చెప్పండి అని చెప్పి అమ్మవారు అడిగితే అప్పుడు స్వామివారు ఏ అవతారంలోనైనా కూడా మనం ఇద్దరమే ప్రతిసారి కలిసి వెళ్ళి అవతరించి భక్తుల కష్టాలన్నీ తీరుస్తున్నాము, కానీ ఈసారి నాకన్నా నువ్వు ముందు వెళ్ళు అని చెప్పి స్వామి అమ్మవారిని భూలోకానికి పంపించే ఏర్పాటు చేస్తాడు. ఆ సమయం లోపల ఒకసారి భూదేవి అమ్మవారు స్వామివారిని అడుగుతుంది, స్వామి గరుడాల వారు ఎప్పుడూ మీ వెంటే ఉంటారు కదా, మీరు ఏది చెప్పినా అది వెంటనే చేస్తుంటారు కదా, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటారు కదా, గరుడాల వారికి మీ నుంచి ఏదైనా ఒక చిన్న బహుమతి ఇవ్వండి అని చెప్పని అమ్మవారు అడుగుతుంది. భూదేవి అమ్మవారు అడిగినప్పుడు అప్పుడు స్వామి ఏం చేస్తారంటే గరుడాల వారిని పిలిచి, నీ భక్తికి నేను మెచ్చాను, నాకు నువ్వు సకల సపర్యాలు చేస్తున్నావు కదా, నీకు ఏ వరం కావాలో కోరుకో అని చెప్పి గరుడాల వారిని అడుగుతాడు స్వామి. అప్పుడు గరత్మంతుడు ఏమడుగుతాడంటే, అసలు నాకు ఈ కోరిక ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు, కానీ ఇది కూడా నీ లీలా విలాసమే స్వామి, నాకు ఒక చిన్న కోరిక కలిగింది అని చెప్తాడు. అప్పుడు గరత్మంతుడు ఏం కోరిక కోరుతాడంటే, స్వామి నేను నీకు మామనై నీ పాదాలు కడిగి కన్యాదానం చెయ్యాలి అని చెప్పి నాకు ఒక కోరిక కలిగింది అని చెప్తాడు. ఇది ఎలా సాధ్యమని కోరుకున్నావు నువ్వు అని చెప్పి గరత్మంతుడు అడిగితే, స్వామి ఇది కూడా నీ లీలా విలాసమే, నీ కాలు కడిగి కన్యాదానం చేసి నీకు మామనయ్యే అవకాశం నాకు కల్పించు అని చెప్పని అడుగుతాడు. అప్పుడు ఈ స్వామి ఏం చేస్తాడు, ఈ గరత్మంతుణ్ణి భూలోకానికి విష్ణుచిత్తుల వారి రూపంలో పంపిస్తాడు. విష్ణుచిత్తుల వారు తర్వాత ఈ గోదామ్మవారు కూడా ఆమెకు విష్ణుచిత్తుల వారికి బిడ్డయ్య పుట్టి తులసివనంలో అయోనిజగా ఆమె విష్ణుచిత్తుల వారికి దొరుకుతుంది. అప్పటి నుంచి ఈ గోదామ్మవారు తను చిన్నప్పటి నుంచి కూడా విష్ణుచిత్తుల వారు కృష్ణ భక్తులే కాబట్టి గోదామ్మవారికి కూడా కృష్ణ పాటలు, కృష్ణ గీతాలు అన్ని కృష్ణునికి సంబంధించినవి చిన్నప్పటి నుంచి నేర్పి నువ్వు రంగనాథుని సేవనే ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పని చెప్తూ ఉంటారు. అలా పెరిగి గోదా తులసిమాలలు కట్టి స్వామికి అలంకరించి తర్వాత నేనే చూసుకొని స్వామికి సమర్పిస్తాను అని చెప్పేసి ముడిచి విడిచిన పూలమాలలు, అందుకనే అంటారు గోదామ్మవారిని, తాను ముడిచి విడిచిన పూలమాలలే రంగనాథ స్వామికి ఇష్టమని తలంచి ఆమె ప్రతిరోజు అట్లా స్వామివారికి పూలమాలలు ఇస్తుంది. ఇలా కొద్ది రోజులకి స్వామివారిని సేవలో తరించి ఆమె రంగనాథ స్వామి లోపల ఐక్యమైపోవడానికి ఈ శ్రీవ్రతము అనేటి ఒకరు ఆచరించి తను 30 పాశురాలు తను రాస్తుంది. దీన్నే తిరుప్పావైగా మనం చరిత్రలో ఇప్పుడు నిలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ శ్రీవ్రతాన్ని ఆమె గోదామ్మవారు పాడి 30 రోజులు కూడా అందరినీ అనుసంధానం చేసి స్వామివారిని వివాహం చేసుకొని స్వామివారిలో ఐక్యమైపోతుంది. ఈ తిరుప్పావై పాడిన వారు కానీ చదివిన వారు కానీ విన్నవారు కానీ వాళ్ళకు ఇహమందు పరలోక సౌఖ్యాలు అన్నీ లభిస్తాయని చెప్పేసి జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం తిరుప్పావై పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోందని భక్తులు తెలిపారు. గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా కృష్ణా అష్టోత్తరాలు, గోదా అష్టోత్తరాలు పారాయణం చేస్తున్నామని చెప్తున్నారు. జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై ఇది ప్రతి ఏడాది ధనుర్మాసంలో వచ్చే అతి ముఖ్యమైన పండగ. వైష్ణవులు అందరూ ఈ తిరుప్పావై కోసం ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తుంటారు. ప్రతి ధనుర్మాసం నెలలో ఈ తిరుప్పాయి పాశురాలను పారాయణ చేయడం ఒక ఆనవాయితీ. గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ శరణాగతి దీక్షలను తీసుకొని ప్రతిరోజు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని కృష్ణ అష్టోత్తరాలు, గోదా అష్టోత్తరాల పారాయణాన్ని సామూహిక భక్తులందరితో కలిసి చేస్తూ 30 పాశురాలను గోదాదేవికి నివేదిస్తున్నాం.
ఈ తిరుప్పావి అనేది సారం ఏంటంటే భాగవతంతో సమానమైన ఒక గ్రంథం ఇది. తిరుప్పావి వారి తిరుప్పావి పాసురాల ద్వారా భగవంతుని సాక్షాత్కరించడం కోసం, భగవంతుని పొందడం కోసం, భగవంతుని సులభంగా మనం అనుగ్రహించుకోవడం కోసం ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ తమ ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చుకోవడానికి తిరుప్పాయిని ఆశ్రయించాల్సిన అవసరం ఎంతో ఉంది. ధనుర్మాసంలో నెల రోజుల పాటు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని భక్తులు చెబుతున్నారు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని మధుసూదనుడిగా పూజిస్తామని తెలిపారు. 30 పాసురాలు పారాయణం చేయడం వల్ల సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈ ధనుర్మాసం నెల రోజులు విష్ణుమూర్తికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తన భక్తి ప్రపత్తులతో స్వామివారిని అనుగ్రహించుకోవడానికి ఇదొక సులభమైన మాసంగా మేము పరిగణిస్తాము. అయితే ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోనికి ప్రవేశించిన రోజును ధనుర్మాసంగా, మరియు సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే రోజునే సంక్రాంతి రోజున ధనుర్మాసం ముగుస్తుంది. అయితే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవడానికి గోపికలు, స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించారు. అలాగే గోదాదేవి శ్రీ రంగనాయక స్వామిని చేరుకోవడానికి, తన భర్తగా పొందటానికి తన చెల్లెలను గోపికలుగా భావించి తన భక్తి ప్రపత్తులతో 30 రోజులు నియమనిష్టలతో తన స్వామివారి మీద ఉన్న ప్రేమను గానం చేస్తూ రోజుకొక పాశురం చొప్పున 30 రోజులు పాశురాలు గానం చేస్తూ స్వామివారిలో ఐక్యమైపోయిందని ఐతిహ్యం. అయితే అలాగే ఈ ధనుర్మాసం వైష్ణవాలయాల్లో తప్పకుండా అమ్మవారు గానం చేసిన పాశురాలను తిరుప్పావైగా మేము ఇప్పటికీ పారాయణం చేస్తూ స్వామివారిని చేరుకోవడానికి సులభమైన మార్గంగా మేము భావిస్తాము. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడుగా పూజిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ వ్రతం చేయడం వల్ల ప్రజలందరికీ సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు మరియు వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగుతుందని, తమ కోరుకున్న జీవితం ప్రసాదించగలడని స్వామిని వేడుకుంటూ మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.